వలచిన మగధీరా మనసులు దోచిన మగధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగధీరా ఇంకో 10 నిమిషాల్లో బైక్ జంపింగ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం ఎంతో మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. వీళ్ళల్లో ఎవరు ఎక్కువ హైట్ జంప్ చేయగలరో వాళ్ళే విన్నర్స్. యా రాహుల్ ఐమ్ కమింగ్. బాబాయ్ ఇయాల ఎంత కలరింగ్ ఉందంటే ఎవరైనా ఒక్క బైక్ అడిగి 2-3 అమ్మాయిలు పడేయాలి. అయ్య బాబాయ్ బైకుల కంటే ఇల్లే ఫస్ట్ ఉన్నారు. Here comes our event organizer, Reshma. Hi. Hi. Kanchan, let's start the bidding. Hi. Hi, Harsha. How are you? అంతలాగద్దు. పందెం ఎంతో చెప్పు. 1:5. 5 times your money. 100కి 500 ఈ డబ్బులు నా కట్నంగా ఇచ్చి నా పెళ్లి చేయొచ్చు బావా. సరే హైట్ ఎంత చెప్పు. 20 feet యా? 20 feet యా అంటావేంటి? ఏదో 20 inches లాగా. మేము డ్రాపు పదబాబా తేడా వస్తే మన మనిషి ఎడ్లు పెట్టుకోవాలి. 5,000 on sham. ఏంటి హర్ష, యు స్టిల్ వాంట్ డు ఇట్? నాకు తెలుసు. నువ్విచ్చే 1:5 అయితే చేయను. 1:10 అయితే చెప్పు. డబ్బులు ఇచ్చారా? బావా ఈ 10,000 కూడా పోతే ఇంక బైకులు తుడుచుకుని బతకాల్సిందే. తీసుకా. హర్ష, are you in? Yep. Harsha is doing it! And here comes our next participant, Harsha! బావా ఆ ఫీట్ ఏంట్రా చూసి వాడు నాకే బీపీ రేజ్ అయిపోయింది. ఇత్తాగు కూల్ అయిపోతావు. ఎక్కడ్రా నా బంగారు కోడి పెట్ట? బావా మన డబ్బులు. నువ్వు వెళ్ళి టికెట్ బుక్ చేయి, నేను వెళ్ళి పెట్ట ఈకల్ పీక్కొస్తా. ఫాలో. బాసు, ఆ కుర్రాడు డాన్స్ తో నన్ను ఊపేస్తున్నాడు. నీ ఏరియాలోకి వచ్చాడంటే ఎంత పొగరో చూడు. నమస్తే మాస్టర్. ఏంట్రా ఈ పాపకేంటి వెల్డింగ్ చేస్తున్నావంట? అబ్బే లేదు మాస్టర్, చిన్న టింకరింగ్ అంతే. టింకరింగ్? ఈ పిల్లకేంట్రా? స్టైల్ మాస్టర్. స్టైల్? యా. ఫేస్ కొంచెం రైట్ టర్న్ ఇచ్చు, ఇంకొంచెం రైట్ కి కట్ చేస్తా. పిల్లక చూడు బెదరు, వేసుకోండి. నాకు నచ్చావురా. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ చేస్తే టాప్ లేచిపోవాలి కదా. ఆల్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్. యా. చాలా ఉందిరో నీ దగ్గర. మన బ్లడ్ లోనే ఉంది మాస్టర్. నువ్వు తప్పుకో బాసు. ఏంటి మా బాస్ కంటే డాన్స్ బాగా చేస్తావా? బాగా చేస్తావా? బాగా చేస్తావా? ఏంది పోరి గట్లా నూగుతున్నావు? ప్లీజ్ బాసు. గట్నా గట్లే మళ్ళా. ఏంట్రా లుక్స్? షాక్ తిన్నావా? అస్సలు కొట్టేసావు బాసు. థ్యాంక్స్.
తేరుకోవడానికి వారం పడుతుంది. బూస్ట్ తాగి బొజ్జోరే నా బచ్చా, దయే నా బంగారు కొడి పెట్ట. ఇక వాడు నీ జోలికి రాడు. వెళ్ళు. హెక్కోడి వారి నా బచ్చా రఫ్ ఆడించావు కదరా, శభాష్. బాసు షేరు ఏ పెట్ట మంత ఎట్టుకోకు. అది డొక్కున్నాయలా టాక్సీలో తీసుకెళ్ళరా అంటే 100 కక్కురు పడి ఆటోలో తీసుకొచ్చాం. ఎయిర్పోర్ట్కి వెళ్తామని లేదు. కంగారు పడకరా, ఈ ట్రాఫిక్ కి మన బడ్జెట్ కి కార్ కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో మీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్ది. అంత టెన్షన్ పడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారన్నా? బ్యాంకాక్ కి. అక్కడ బైక్ రేసింగ్లు జంపింగ్లు ఉన్నాయి. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్నా. బావా అక్కడ ఎవరో అమ్మాయి చేయి ఊపుతుంది. ఎక్కించుకుంటే స్టీరింగ్ లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోతాయి. కొట్టే అంటే కక్కుత్ పగులుద్ది. ఏమైంది? అమ్మాయి నువ్వే వద్దన్నావు కదా. వైట్ చూడదారు అమ్మాయి. అమ్మాయి లేకుండా నేను బావా ఉండు, నేను కూడా వస్తున్నాను. పర్సాడు దగ్గర ఉంది. ఊరికే కుకబే ఏంటి? ఏమండి ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అది అమ్మాయి కాదు, నా వైఫ్. ఏజ్ అబౌవ్ 40. ఎర్లీగా బట్టతల వచ్చి. మీరు పొరపాటు పడుతున్నారు. బాల బట్టతల. నేను అడిగేది మీ కూతురు ఇందు గురించి. ఓ, వీడి గురించి నేను కూతుర్ని కనాలా? ఏంటి లవ్ అఫైరా? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నాకు అల్లుడు అన్నమాట. బాబోయ్, అయ్యో ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన అల్లుడు ఉన్నాడన్న సంగతి మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. అంటే ఆ అమ్మాయి ఇంకా కమిట్ అవ్వలేదండి. కమిట్ అయిన తర్వాత మీకు చెప్తామని. ఓహో, అమ్మాయి కమిట్ అవ్వలేదు, నువ్వు కమిట్ అవ్వలేదు. మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. ఏంటి బొమ్మను చూపిస్తున్నావా? నాకు అసలు పిల్లలే లేరు. పిల్లలు లేరా? ఈ అమ్మాయి అలా చెప్పింది ఏంటి? హలో, లోపల ఉంది మా ఆవిడ. అమ్మాయి అంటే అమ్మాయి. నాకైతే 2 పెళ్ళాలు 4 కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు? నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టేది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ, నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రోడు ఉత్తిత్తు బొమ్మేశాడంతే. ఇది బొమ్మంటే. నీకు ఇంకొక సెటప్ ఉందని చెప్పడానికి నీలాగా అబ్బాయికి పని పట్ట లేదనుకున్నావా? నో సౌండ్. అలాగే. నో సౌండ్ అన్నానా? ఎక్కడుందా ఫ్యామిలీ? ఆహా, దేవుడి మీద ఒట్టా. సరే, ఇంతకీ ఏ దేవుడి మీద ఒట్టేయాలనుకున్నావు? నమో వెంకటేశ, నమో తిరుమలేశ. కృష్ణుడా? అంటే నువ్వు 8 సెటప్లు పెట్టావా? నార్మల్, వీడు రాముడు అంట. వెళ్ళు, ఆ కుర్రని తీసుకొచ్చి నీకు ఇంకో భార్య పిల్లలు లేరని నాకు చెప్పించు. ఆ తర్వాతే నీకు ఇంట్లోకి ఎంట్రీ. లేదా 100కి డైల్ చేసి గృహింస చట్టం కింద కేసు పెట్టి లాఠీతో పొడిపిస్తాను. ఏం చేస్తాను? వెళ్ళు. ఫుల్ కోటింగా? అంటే కావాలనే రాంగ్ అడ్రస్ ఇచ్చారా?
దారుణం అండి. దారుణమా? లేకపోతే ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా అడ్రస్ ఎలా చెప్తాను? నువ్వు దాని గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా అంటే ఒంటరిగా ఉందని రేప్ చేస్తే, రేప్ చేసి చంపేస్తే, శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే. బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది? ఏంటి? ఓ అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు అమ్మాయిని నేను ముట్టుకోలేదంటే నమ్మండి. మోహన్ చూసిందే ఇవాళ, ముట్టుకోవడం ఎలా కుదురుతుందిలే. మాట్లాడరేంటండి? మీరు అనుకున్నట్టు అవేమి జరగలేండి. ఇందును ఒక్కసారి చూడాలని ఉందండి, ప్లీజ్. అడ్రస్ ఇస్తారా? వాళ్ళ నాన్న పెద్ద డక్కోటా కదా, నువ్వు వెళ్తే ఖర్చేస్తాడు. నేనే ఏదోలా మేనేజ్ చేసి రాక్ గార్డెన్ రెస్టారెంట్ కి తీసుకొస్తానులే. నువ్వు ఫుల్ వాలెట్ తో వచ్చేసి. సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. yes. మనిషిని వదిలేసి చుడిదార్ని లవ్ చేస్తావేంట్రా? నిన్ను చాలా స్టడీ చేయాలి. చూడు బావా, నువ్వు ఉన్న వయసులో ఏ అమ్మాయిని టచ్ చేసినా అలాగే షాక్ కొడతారా. దానికోసం ఇలా బొకేలు వచ్చి తిరగాల. మూసుకోబే. అయితే తిరుగుదాం. మధ్యలో నీ కూడా ఒకటి. అసలే అమ్మాయి ఎవరో తెలియక నాకు పిచ్చికి పోతుంటే ఈసారి చచ్చిన వదలరా, ఫుల్ డీటెయిల్స్ లాగేస్తాను అంతే. ఒరే ఆటో సౌండ్ వస్తుందిరా. ఆల్ ద బెస్ట్. ఫోజ్ ఒకటి ఓకే నో ఓకే. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో, 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగే మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా ప్లీజ్? పక్కరారా. ఎలా కనిపిస్తాను రా నీకు? బావా, ఎంతమంది వస్తున్నారు? ఇందులో హిందూ ఎవరో ఎలా కనిపెడతావురా? మీరు నాకు కొత్త ఏంటండి? పట్టుకోండి. హాయ్ హాయ్, హర్ష. ఐ యామ్ నిషా. హాయ్ హర్ష. తేజు. హాయ్. హాయ్. ఇందుని తీసుకురాలేదేంటండి? తను కొంచెం లేట్ గా వస్తానండి. చానా అంటే మేమందరం చా, తను మాత్రం మహారాణా. పదండి పదండి ప్లీజ్. ఇలా సైజ్ గీలు తినే తిండికి అసలు సంబంధం లేదు. బావా ఒక్క నిమిషం. ఏంటి? రే బావా, నాకు డౌట్ రా. ఇందు లేదు బొంద లేదు, దాని పేరు చెప్పి బాయిలర్ కోళ్ళ మెక్కడానికి వచ్చారు. బిల్లు బ్యాంకాక్ అయిపోద్దిరా. దాని ఫేస్ చూసావా? పెద్ద జాతి ముద్దలాగా ఎలా ఉండదు అక్కడ. అదే అయ్యా, తిండి గట్లేకి వచ్చామనుకుంటున్నాడే వీడు. లేవండి. ప్లీజ్ వెయిట్ వెయిట్ వెయిట్. ఇలా కూడా చూడండి. ఎవర్రా వీళ్ళు? హిందూ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్. మర్యాద మర్యాద వీళ్ళకి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు తినండి. వీడిని చూస్తూ మేము తినలేం. 10 రోజుల నుంచి పాచిపోయిన పఫ్ఫులా ఉన్నాడు. మరీ మొహన్ పడుతున్నారు. వీడి మొహన్ నెల రోజు పాచిపోయిన పప్పులా ఉంటుంది. ఎలా? రే బావ, నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నన్ను నో డౌట్ అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే, మీకైనా అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది. మరి అయితే ఆ మొక్క మావుడితో చెప్పండి. నాకెందుకు బిల్లు పక్క. ఇంకా ఎందుకు ఇక్కడ నుంచున్నావు? రేపు ఐమాక్స్కి తీసుకొస్తానులే, రా వెళ్దాం. వద్దులేండి. బై ఛాన్స్ ఇందు ఇక్కడికి వచ్చి ఎవరు లేకపోతే బాగుంటుందేమో. మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. సలీం భాయ్ దో చాయ్. ఆహా బావా, ఆ పోలీసు వాళ్ళు గుర్రాలు చూడరా ఎంత బాగున్నాయో. వాటి మీద మనం ఎక్కి తొక్కుతుంటే ఎలాంటి ఫిగర్ అయినా పడిపోద్ది అంతే. ఫిగర్ పడే లోపు నువ్వే కింద పడి గుర్రం నీ మీద ఎక్కి తొక్కుతుంటే ఊహించుకోవాలంటదా? బావా, నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా రాబిన్ హుడ్ లా ఆటి మీద గడిచిపోయిందిరా. రే గేదెని గుర్రం అనుకుంటున్నారు ఎదబా. ఓ 2 ఓటు కదా. గుర్రం అనగానే కంగారు పడిపోతానండి. ఒకసారి కూడా తోలలేదా? తోలలేదురా. అయినా తోలను కూడా. ఈ కాలంలో ఏ కారో బైక్ నడపాలి కానీ ఇంకా గుర్రాన్ని తోలుతానంటావేంట్రా గాడిద. గాడిద, దట్ మీన్స్ బఫెలో.
తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్లో బోల్డ్ అని మీనింగ్స్ ఉంటాయంటో. అమ్మాయి గారు హర్ష అనే వాడితో ఎక్కువగా కనపడుతున్నారంట. వాడు ఇదే ఏరియాలో ఉంటాడని తెలిసింది. ప్రతి గల్లీ వెతకండి. హర్ష అన్న పేరు ఎవడికున్నా నా దగ్గరికి లాక్కురండి. హలో బాస్, ఇక్కడ కూర్చోవచ్చు. రే, నీ పేరేంట్రా? చిరంజీవి. ఏ కంపెనీ రా? నిన్నెబ్బే ఏ డ్రామా కంపెనీ అని. రంగు రంగుల చుడిదారు, నెత్తి మీద పాగా, దానికి ఒక బెళ్ళ. సూట్ అవ్వలేదురా. రే, ఈ గెటప్లో ఈడు ఎలా ఉన్నారా? నువ్వేదో ఫిక్స్ అయినట్టు చెప్పే. 5 స్టార్ హోటల్లో టిప్పు కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాళ్ళ లేడు. అమ్మాయి గారు ఈ నంబర్కి ఎక్కువ సార్లు ఫోన్ చేస్తారు. హలో, ఏమండి? మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ నంబర్ బిజీగా ఉంది. చాలా మంచిది. ఫోన్ మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. హుకుం, ఇది మీ నంబరు. ఘోరా చెప్పిన గుర్తులు నేను కనిపించట్లేదు. హుకుం, మీ శత్రువు వీడు కాదేమో. వాడు కాకపోయినా సరే ఇందుకి క్లోజ్గా ఉన్న ఎవడు బతకూడదు. ఎంత పొగరు చూడవాడికి. అబ్బా వదిలేవే, వాడెవడో కనిపెట్టి హర్షకు చెప్తా, చంపేస్తాడు. ఎగ్జామ్ రాసే వాళ్ళే లోపల రావాలి సార్. ఏమండి? హలో, మిమ్మల్ని తలుచుకోగానే వచ్చేసాడే. ఇప్పుడు కాదు, నేను ఎగ్జామ్ రాసాక మాట్లాడుకుందాం. బయట వెయిట్ చెయ్యి. ఓ, ఏం పర్లేదులేండి, హాగా ఎగ్జామ్ రాసుకోండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చాను అంతే. ఇదేం ట్విస్టే? ఏంటి, ఎందుకు కనిపించిందా? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ అండి. మీకు కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడులేండి. ఆల్ ది బెస్ట్. కార్ స్వైప్ చేసిన తర్వాత బయటకు వెళ్ళకూడదండి. హాయ్ ఇందు. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. ఇంకా అలాగే మాట్లాడుతూ ఉండవా? ఏంటి, నిన్న రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? కమ్ ఆన్ యా, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా కామన్ యూనో. అయినా నిన్ను పెళ్లి చేసుకోకపోతే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడా మన ఇద్దరిని కలపడానికి ఒక బ్రోకర్ ట్రై చేస్తుంది చూడు. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను అంతే. చా 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 చా, అసలు అమ్మాయికి నాకు కెమిస్ట్రీయే లేదెందు. రానా? గోల్కొండగా? ఓ గోల్కొండకా, ఇప్పుడే వచ్చేస్తాను చూడు. మళ్ళీనా? ఓకే. ఏం చేస్తున్నావే? ఎగ్జామ్ మిస్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ నా ఫుల్ లైఫ్ వేస్ట్ అయిపోయేలా ఉంది. నాకు టెన్షన్ గా ఉందిరా. రాబే,
మా ఇంట్లో ఒప్పుకోరు. ఏం చేస్తున్నావు? ఓ హాయ్, మీరా? ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పనండి. నా లవ్, నా ప్రాణం, నా ఇందుకి ముద్దు పెట్టుకుంటున్నా. నీ మొహం అది ఎందుకు కాదు. సాలిడ్ గా ఉంది. ఇది ఎందుకు కాకపోవడం ఏంటండి? అయ్యో నేను చెప్పేది నమ్ము. అయినా ఇందు ఇలా నల్లగా బండగా పందిలా ఉంటదా? నా కళ్ళతో చూడండి, ఇందు ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అయ్యో ఇందు నేను రా. హే డార్లింగ్, మనకేంటి డిస్టర్బెన్స్? ఆతలమని చెప్పు. డిస్టర్బెన్సా? నేను డిస్టర్బెన్స్ నీకు? నిన్ను మధ్యలో వచ్చి హర్షం పడిపోతాను చూస్తావా? నీ మొహానికి నా హర్ష కావాల్సి వచ్చాడా? ఎంత జలసై బావా, నిన్ను ముట్టుకుంటేనే జుట్టెట్టేసుకుంది. ఇంకా నయం, నిన్ను ముద్దెట్టుకుంటే నన్ను మటర్ చేసాను బావా. దొరికేయింది, రెడ్ హ్యాండెడ్ గా దొరికేయింది. సరదాగా చేసాను. నీకు సరదా అయితే నాకు చిరాగ్గా ఉంది. హే కమ్ ఆన్. ముట్టుకోదు.